ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కామెంట్స్ రూపంలో మీరు తెలియపరుస్తున్న ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తం ప్రభు పాదాలు ఎదుట మేము మొరపెడుచు ఉన్నాం. దేవుడు మీ పట్ల కార్యములు చేస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ పట్ల తప్పక తన కార్యములను జరిగించే గొప్ప దేవుడు. అదే రీతిగా మా కొరకు, మా పరిచయ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము అని మాట్లాడినట్లు అక్కడ మనకు కనబడుతుంది. దేవుడు ఎందుకు ఈ విధంగా అబ్రాహాముతో మాట్లాడి ఉన్నారంటే, ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అబ్రాహాము సారాయి మాట విని, అంటే అబ్రాహాము తన భార్య అయిన సారాయి మాట విని సారాయి దాసి అయిన హాగరుతో పోయినట్లు ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము సారాయి మాటకి ప్రాముఖ్యతనిచ్చి ఆమె మాట విని ఈ విధంగా చేయటను బట్టి అబ్రాహాము దేవుని దృష్టిలో నిందారహితుడిగా కనబడినట్లు అక్కడ మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తెలియపరుస్తూ, అబ్రామా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడు మాట్లాడుతూ, నిందారహితునిగా నీవు బ్రతికినట్లయితే నాకును నీకును మధ్య నేను చేసిన నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దాన రూపంలో అబ్రాహాముతో మాట్లాడినట్లు అక్కడ మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము దేవుడు కోరే నిందారహితమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు అబ్రాహాము పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని స్థిరపరచడమే కాకుండా అత్యధికంగా అభివృద్ధి పరుస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఆనాడు అబ్రాహాముతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రాహాము దేవుడు కోరే నిందారహితమైన జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. దేవుని మాటకు అతడు ప్రాముఖ్యతనిచ్చి దేవుడు అతని యొద్ద నుండి ఏం కోరి ఉన్నాడో ఆ కోరిన ఆత్మీయ స్థితిని అబ్రాహాము కలిగి ఉండడం ద్వారా దేవుడు అబ్రాహాము పట్ల ఈ వాగ్దానాన్ని ఏ విధంగా నెరవేర్చున్నాడో, ఏ విధమైన అత్యధికమైన అభివృద్ధిని అబ్రాహాము పట్ల దేవుడు కలుగు చేశాడో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుచు ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అబ్రాహాము ఆగరికి కలిగిన ఇష్మాయేల్ను దేవుడు విస్తరింపజేస్తానని వాగ్దానం ఇవ్వడమే కాకుండా విస్తరింపజేసినట్లు ఆదికాండం 25వ అధ్యాయం 12 నుండి 16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా అబ్రహాము 100 సంవత్సరాలు వచ్చినప్పుడు, సారా 90 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఇస్తానన్న వాగ్దాన పుత్రుణ్ణి ఇస్సాకుని దేవుడు అనుగ్రహించి అబ్రాహాముకి ఇస్సాకుని అనుగ్రహించడమే కాకుండా అతని సంతానమును విస్తరింపజేసినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా దేవుడు అబ్రాహామునకు స్వాస్యంగా, అబ్రాహాము సంతతికి స్వాస్యంగా కానానును దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చినట్లు మనకు కనబడుతుంది. అదే రీతిగా అబ్రాహాము సంతతి, అంటే అబ్రాహాము నుండి వచ్చిన సంతతి, విస్తరింపజేయబడిన సంతతి ఇశ్రాయేలు ప్రజలు కానానును స్వాధీనపరుచుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వారు స్వాస్యముగా కానాను దేశాన్ని వారు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా అబ్రాహాము ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా సమాజంలో గౌరవప్రదమైన స్థితిని అబ్రహాము పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సహవాస సంబంధ విషయంలో అబ్రహాము అత్యున్నతమైన ఆత్మీయ స్థితిని చేరుకోవడమే కాకుండా
దేవునికి అతి సమీపముగా జీవించి దేవుని స్నేహితునిగా అబ్రహాము పిలువబడినట్లు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడగలం. అంతేకాకుండా విశ్వాసంలో అతడు అభివృద్ధి చెందాడు. సంపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మీద కలిగి ఉండడమే కాకుండా విశ్వాస విషయంలో అత్యున్నతమైన స్థాయిని అబ్రహాము అందుకున్నట్లు విశ్వాస వీరుల జాబితాలో అబ్రహాము మనకు కనబడుతూ ఉంటాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడినట్లు కూడా మనకు కనబడుతూ ఉంటాడు. వ్యక్తిగత ఆశీర్వాదమే కాకుండా తరతరాలకు ఆశీర్వాద కారకునిగా అబ్రహామును దేవుడు ఉంచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తింపు పరంగా కావచ్చు, పేరు ప్రఖ్యాత పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, అంటే భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా అత్యున్నత అభివృద్ధిని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగానే ఆ వాగ్దాన ప్రకారంగా అత్యున్నతమైన అభివృద్ధిని, అత్యధికమైన అభివృద్ధిని అబ్రహామునకు దేవుడు కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన తను ఇచ్చిన మాటను నిలబెట్టే దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే యెహోవా మాట తప్పని వాడు అని మనకు కనబడుతుంది. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అనే విషయము మనం చూడగలం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల నెరవేరుద్దామని ఆయన ఆశపడుచున్నాడు. అయితే దేవుడు నీ వద్ద నుండి ఏం కోరుతున్నాడంటే నిందారహితమైన జీవితాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిందలేని, మచ్చలేని, డాగు కలంకము లేని పరిశుద్ధమైన నిష్కలంకమైన జీవితాన్ని నీవు అబ్రహాము వలె కలిగి ఉంటే అత్యధికమైన అభివృద్ధిని దేవుడు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కలుగు చేస్తానని, కలుగు చేసి నీ కుటుంబంలో, నీ సంఘంలో, సమాజంలో గౌరవప్రదమైన స్థాయిని నీకు కలుగు చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరు అబ్రహాము వలె నిందారహితమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండి ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు ప్రభువా. నిందారహితమైన భక్తి జీవితాన్ని అబ్రహాం వలె మేము కలిగి ఉంటే అత్యధికమైన అభివృద్ధిని మాకు కలుగు చేస్తానని మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఈ వాగ్దాన దీవెనలను వారు పొందుకున్నట్లు, స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయండి. ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు దీవించండి. వారి ఆధ్యాత్మిక జీవితంలో దినదినము అభివృద్ధి చెందొచ్చు నీ కొరకు నమ్మకంగా ముందుకు వెళ్ళటకు మీరే సహాయం చేయండి. ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభువా. వారి తలపెట్టే కార్యాల్లో నీ సన్నిధి, నీ కాపుదల, సఫలతను మీరు అనుగ్రహించి నడిపించి ఈ నామానికి గొప్ప మహిమను తెచ్చుకోమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.